హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే అసెంచర్ మీద సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అసెంచర్. సో అసెంచరే కాకుండా ఇంకా చాలా టాపిక్స్ మీద కూడా వీడియో చేస్తూ ఉంటాను. సో మీకు ఆ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసారు కదా. సో దిస్ వీడియో ఈస్ అబౌట్ హౌ డిడ్ ఐ లెర్న్ కోడింగ్. సో ఇది ఒక స్టోరీ టైమే అనమాట. సో నేను టోటల్లీ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట ఈ వీడియోలో. సో ఇట్ విల్ బీ జస్ట్ రా వీడియో లైక్ హౌ డిడ్ ఐ లెర్న్ కోడింగ్ అని నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, నాన్ ఐటీగా ఉండి కోడింగ్ ఎలా నేర్చుకున్నాను, సో హౌ టఫ్ ఇట్ వాస్ ఫర్ మీ టు క్రాక్ కోడింగ్ అండ్ ఆల్. సో ఇలా మొత్తం నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే రాగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీ టైమ్. సో ఒకవేళ మీకు ఈ వీడియో అంత ఇన్ఫర్మేటివ్గా ఉండదు అనిపిస్తే యూ కెన్ స్కిప్ ఇట్. సో ఇట్ ఈస్ జస్ట్ స్టోరీ టైమ్ అనమాట, చిట్ చాట్ వీడియో అనుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో చాలామందికి అజంప్షన్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ వీళ్ళకి జాబ్ వచ్చేసింది అంటే ఓకే వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుందేమో, సో వాళ్ళు ఈజీగా కోడింగ్ చేస్తారేమో, అందుకే ఐటీలోకి ఈజీగా ఎంటర్ అయిపోయినారు, వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేసింది అనుకుంటారు. సో ఇట్ ఈస్ జస్ట్ అ మిత్. సో మనం జాబ్ కొట్టేసాము అన్న మాత్రాన మనకు పెద్దగా కోడింగ్ వచ్చేస్తుంది అనేసి మీరైతే ఎక్స్పెక్ట్ చేసుకోకండి. సో అందరూ ఇనిషియల్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్లీ నేనైతే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు సో అందరూ అనుకున్నట్టే లైక్ సిఎస్సి అంటే సిఎస్సి ఏం చేస్తాంలే, అందరూ చేసేదే కదా సిఎస్సి. ఈసీఈ అంటే ఈసీఈ ఏముంది, అందరూ చేసేదే కదా, సో యూనిక్గా ఉంటాము లైక్ అంటారు. లైక్ ఇలా సాఫ్ట్వేర్ అవి ఇవి కాకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టేద్దాము అలా ఆ కాన్ఫిడెన్స్తో సో డిఫరెంట్గా నేనైతే ట్రిపుల్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ దెర్ ఈస్ అనదర్ స్టోరీ ఆల్సో. సో ఎందుకు నేను ట్రిపుల్ చూస్ చేసుకున్నాను అనేసి సో అది కానీ వింటే లైక్ ఇట్ విల్ బీ ఎ షాకర్ ఫర్ యూ. సో ఇలా కూడా ఎవరైనా ట్రిపుల్ లైక్ స్ట్రీమ్స్ని సెలెక్ట్ చేసుకుంటారా అనేసి. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో నేనైతే ట్రిపుల్ అయితే తీసుకున్నాను అనమాట. లైక్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకు సిఎస్సి తీసుకోవాలి, ఎందుకు నేను సాఫ్ట్వేర్ అవ్వాలి, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాను. సో ఆ కాన్ఫిడెన్స్తో ట్రిపుల్ అయితే తీసుకున్నాను. సో ట్రిపుల్ తీసుకున్న తర్వాత సో మనకు తెలిసిందే కదా, సో ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్స్ అనేది. సో మొత్తం లైక్ సర్క్యూట్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. సో డిఫరెంట్ వరల్డ్ అనమాట ట్రిపుల్ అనేది. సో ఒక 1 year 2 years అయిన తర్వాత మేమైతే అలవాటు అయిపోయినాం అనమాట. సో మన స్ట్రీమ్ ఇదే, సో ఇలానే ఉంటుంది మన టాపిక్స్ అని చెప్పేసి సో వీఆర్ గోయింగ్ విత్ ది ఫ్లో. సో మొత్తం బాగానే జరుగుతుంది. సో ఆ టైంలో మాకు 3rd year 4th yearకి ఇంకా రియలైజేషన్ స్టార్ట్ అయిందనమాట. సో లైక్ మనకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్స్లో కూడా లైక్ కోడింగ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఉంటుంది, కాకపోతే మరి అంత డెప్త్గా ఏం చెప్పారనమాట. సో మేమేమనుకున్నాము ఇది జస్ట్ ఊరికే డమ్మీ సబ్జెక్ట్లే, ఇది జస్ట్ పాస్ అయిపోతే చాలు, సో జస్ట్ ఇట్ ఈస్ డమ్మీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని కూడా వదిలేసామన్నమాట. కమింగ్ టు 3rd year. సో 3rd yearలో మాకు కొంచెం డెప్త్గా లాంగ్వేజెస్ నేర్పించడం స్టార్ట్ చేశారు. సో మాకు ఐ డోంట్ రిమెంబర్ ఆ సబ్జెక్ట్ నేమ్ కూడా నాకు గుర్తులేదు. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట. లైక్ ఇంట్ అంటారు, ఫ్లోట్ అంటారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అంటారు, ఇన్సర్ట్ అంటారు, లైక్ లూప్స్ అంటారు. మాకేం అర్థమయ్యేది కాదు. సో ఏంట్రా ఇదేందో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ లాగా ఉంది. సో మనం ఇంతవరకు చదివింది మనకి నార్మల్గా ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఇవి ఉంటుంది అనమాట ట్రిపుల్ అనే కాదు. సో మామూలుగా ఏదన్నా సరే ఇవి మ్యాండటరీగా ఉంటుంది. సో మాకు కొత్తగా ఇంకా వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ డోంట్ నో కాలేజ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక అలర్ట్ వచ్చిందో ఏమో కానీ ఎక్కువ C++ కానీ సో ఇలా ఏమంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది స్పెషల్ క్లాసెస్గా కూడా పెట్టేవాళ్ళు అనమాట. మాకేం అర్థమయ్యేది కాదు. సో ఎందుకు ఇంత ఏమంటారు లైక్ మనం ట్రిపుల్ కదా, సో మనది డిఫరెంట్ స్ట్రీమ్ కదా, సో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు C లాంగ్వేజెస్ మీద అనేసి. అసలు ఎవరికి క్లాస్లో నేను చెప్తున్నాను కదా, లిటరలీ ఎవరికి అయితే సబ్జెక్ట్స్ అనేది వెళ్ళట్లేదు మైండ్లోకి. సో క్లాస్లో ఎవరికి ఏం అర్థం కాదనమాట. సో ఇదంతా అయిన తర్వాత ఇంకా మాకు ల్యాబ్స్ అయితే తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. సో మా ఐడి ప్రకారం ఇంకా ల్యాబ్స్లో అయితే కూర్చొని పెడతారు, కంప్యూటర్స్ అయితే అసైన్ చేశారు. సో వెళ్ళి కూర్చున్నాము. అండ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రింట్ 1 to 100. సో అంటే లైక్ ప్రోగ్రామ్ అనేది మనకి ఏమీ తెలీదు, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రింట్ 1 to 100 numbers అనేసి. సో ఎవరికి ఏం తెలియదు, లైక్ ఐ డోంట్ నో లైక్ మిగతా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో ఏమో కానీ సో నాకైతే అస్సలు రాదనమాట. సో 1 or 2 members ఉండేవాళ్ళు కొంచెం షార్ప్. సో వాళ్ళ పక్కన కూర్చుంటాను, ఇంకా వాళ్ళు రాసిన కోడ్ని చూసేసి ఇంకా రాసేస్తాను అనమాట కోడింగ్ అయితే. సో ఇలా ఉండేదన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మా లెక్చరర్కి అసలు తనకు తెలియదు మాకు బేసిక్స్ వచ్చా రాదా అనేసి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది,
సో వీళ్ళకి ఆల్రెడీ బేసిక్స్ వచ్చలే, మనం జస్ట్ పాయింట్లోకి ఎంటర్ అయిపోతాము అనేసి స్వాప్ అంటారు, అడిషన్ అంటారు, సబ్స్ట్రాక్షన్ అంటారు, మల్టిప్లికేషన్ అంటారు, డివిజన్ అంటారు. సో వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారంటే సో వీళ్ళకి ఆల్రెడీ బేసిక్స్ అయితే వచ్చు, సో మనం జస్ట్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటా వెళ్ళిపోతాము అని చెప్పి 2 వీక్స్లో అరేస్ దాకా వచ్చేసింది టాపిక్. సో 2 వీక్స్లో ఒక జీరో కోడింగ్ ఉన్న నాలెడ్జ్ స్టూడెంట్కి అరేస్ వరకు తీసుకెళ్తున్నారు అంటే లైక్ ఇట్ ఈస్ వెరీ డంబ్. సో మేము డంబ్గానే ఉన్నాం. అట్లీస్ట్ మేమన్నా వెళ్ళి చెప్పాలి, మాకు బేసిక్స్ రాదు, మీరు బేసిక్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేయండి అనేసి. మేము చెప్పలేదు. ఇంక వాళ్ళు మేము చెప్పకపోతే ఇంక వాళ్ళు ఏమనుకుంటారు, సో వీళ్ళకి అర్థమవుతుంది. ఇంకా మేమంతా బట్టి క్యాండిడేట్స్ అనమాట. సో అంతా బట్టి కట్టుకునేసి రాసేస్తున్నాము, ఎగ్జామ్ పాస్ అయిపోతున్నాము, ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాము. సో హౌఎవర్ మనం రాసేస్తున్నాము, మార్క్స్ వచ్చేస్తున్నాయి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మనకు వచ్చనే అనుకుంటారు కదా. సో మేము బట్టి కొట్టి చేస్తున్నాం అనే మైండ్ సెట్ వాళ్ళకి తెలీదు. సో వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి వచ్చులే అనేసి లైక్ ప్రతిరోజు ఒక టాపిక్ అయిపోతుంది. సో ఇలా రేస్ వరకు వచ్చేసింది అనమాట టాపిక్. సో ఇలానే జరుగుతుంది అనమాట. ఏ టాపిక్స్ నేర్చుకునే వాళ్ళం కాదు, మాకు ఏమీ తెలీదు. జస్ట్ ప్రోగ్రామ్ అయినా సరే, అది థియరీ అయినా సరే అంతా బట్టి కట్టుకునేసి మేము టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మా హెచ్ఓడికో కానీ ఫ్యాకల్టీస్కో కానీ అర్థమైపోయింది వాళ్ళకి, వీళ్ళు చేస్తున్నది లైక్ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్ రాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నారు వీళ్ళు అనేసి. ఎందుకంటే లైక్ హెచ్ఓడీస్కి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, వీళ్ళ ఫ్యూచర్ అంతా ఇంకా సాఫ్ట్వేరే, వీళ్ళ మొక్కలకి ఇంకా గవర్నమెంట్ జాబులు ఇంకా ట్రిపుల్లో సస్టైన్ అయ్యే అంత ఛాన్స్ లేదు. సో బయట కూడా ఆ టైంలో అలానే ఉండిందనమాట సిచ్యువేషన్స్. సో వాళ్ళు కూడా ఇంకా మమ్మల్ని సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ చేయించాలి అనే ప్రిపరేషన్స్లోనే ఉన్నారు. బట్ దెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అయితే అర్థమైపోయింది. అండ్ ఏం చేశారంటే లైక్ అండ్ ఆల్సో మా ఎల్ఆర్తో మా సిఆర్తో అయితే డిస్కషన్స్ పెడుతూ ఉంటారనమాట హెచ్ఓడి వాళ్ళు, లైక్ ఎవ్రీ మంత్ కానీ ఇలాగా. సో అలా డిస్కషన్ పెట్టినప్పుడు అయితే మేమైతే మా ఎల్ఆర్కి అయితే చెప్పామన్నమాట. సో ఇలా బేసిక్స్ నుంచి మనకు సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఇవన్నీ బేసిక్స్ నుంచి నేర్పించమనేసి రిక్వెస్ట్ చెయ్యి హెచ్ఓడికి అని చెప్పి. సో తను వెళ్ళి హెచ్ఓడితో ఇంకా వాళ్ళ మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోనో ఏమో తెలియదు కానీ సో మమ్మల్ని అయితే మళ్ళీ హెచ్ఓడి అయితే కన్సల్ట్ అయినారనమాట. సో ఏంటి మీకు ఏదో ప్రాబ్లం ఉందంట కదా అంటే మేము చెప్పాం, సార్ మాకు లైక్ బేసిక్స్ కూడా ఏమీ తెలియదు. సో కానీ ఫ్యాకల్టీ అయితే మొత్తం టాపిక్ మీద టాపిక్ మొత్తం చెప్పేస్తుంది. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యేలాగా లేదు. సో మాకు లైక్ ఫ్రమ్ ది బేసిక్స్ మాకు ప్రిపేర్ అవ్వాలి మేమైతే బేసిక్స్ నుంచి. సో మీరు వేరే ఫ్యాకల్టీ అకెట్ చేస్తారో ఏదో ఒకటి చేయండి అనేసి. సో దెన్ ఇలా ఒక డిస్కషన్ అంతా అయిన తర్వాత మాకు సిఎస్సి డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీస్ ఉంటారు కదా. సో సిఎస్సి డిపార్ట్మెంట్లోని ది బెస్ట్ ఫ్యాకల్టీని, అంటే ఆయన చాలా బిజీగా ఉంటారనమాట. సో సిఎస్సి వాళ్ళకే అవైలబుల్లో ఉండరు. సో మా హెచ్ఓడి రికమెండ్ చేశారో లేకపోతే ఆయన రిక్వెస్ట్ చేశారో ఏమో తెలియదు కానీ సో తనైతే ఎవ్రీడే 1 hour వచ్చి మాకు క్లాస్ తీసుకునేవాడు అనమాట, లైక్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి మొత్తం ఎండ్ టు ఎండ్. సో ఆయన చెప్పే లెక్చరర్స్ అయితే చాలా ఈజీగా మనం నేర్చుకునేలాగా ఉంటుంది ఆయన లెక్చరర్స్ అయితే. సో ఆయన అయితే ఒక 10 days అయితే వచ్చి చెప్పారనమాట మాకు. సో అప్పటి వరకు మాకు ఇంట్ ఏంటి, ఫ్లోట్ ఏంటి, స్వాప్ ఏంటి, సో ఇవి రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారు, మనం ఎందుకు అడిషన్స్ని ప్రోగ్రామ్ లాజిక్ ద్వారా చేయాలి, సో ఇవన్నీ మాకు ఇన్ని రోజులు తెలీదు. ఆ 10 daysలో ఆయన ఇచ్చిన లెక్చరర్స్లో మాకు లైక్ మినిమం బేసిక్స్ అయితే వచ్చిందనమాట. సో ఆ 10 days తర్వాత తను బిజీ అయిపోయినాడు అండ్ అయిపోయింది, ఇంకా అక్కడికి క్లోజ్ అయిపోయింది. సో మేము ఆ 10 days ఆఫ్ స్పాన్లో కొంచెం జాగ్రత్తగా జస్ట్ బేసిక్స్ వర్క్ అయితే నేర్చుకున్నాం అనమాట. సో అట్లీస్ట్ మాకు ఏంటి అరేస్ ఏంటి, లైక్ టేబుల్స్ ఏంటి, డిబి టేబుల్స్ అంటే ఏంటి, సో ఇలా ఒక మినిమం టాపిక్స్ అయితే మేము నేర్చుకోవడం స్టార్ట్ చేసాము ఆ టైంకి. అండ్ 10 days తర్వాత ఆయన అయితే ఇంకా వెళ్ళిపోయినారు. సో ఆఫ్టర్ దట్ మేము లైట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ టాపిక్స్ నేర్చుకోవడమే పెద్ద స్కిల్ మాకు అన్నట్టు అనిపించింది. సో మాకు సి లాంగ్వేజ్ అయితే వచ్చు అనే కాన్ఫిడెన్స్లో ఉన్నామన్నమాట. సో అలా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 4th yearకి అయితే ఎంటర్ అయిపోయినాము. సో 4th yearలో కూడా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్. సో అవి మొత్తం ఇంకా నేనైతే ఎలా ప్రిపేర్ అయినానంటే లైక్ ఒక టాపిక్ అయితే చూసుకుంటాను, మొత్తం థియరీ అయితే చదువుకుంటాను. ఫస్ట్ బుక్స్లో ఎలా ఉంటుందో సో ఆ థియరీ అయితే చదువుకుంటాను. అండ్ దెన్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చూసేదాన్ని అనమాట. లైక్ ఏ టాపిక్ తీసుకున్నా కానీ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 numbers అని ఉంటుంది కదా. సో ఆ అడిషన్ ఆఫ్ 2 numbersని
ఒక్క వీడియో చూసేదాన్ని కాదు. సో దాని మీద నేను ఒక 2-3 వీడియోస్ అయితే చూసేదాన్ని అనమాట. ఏ డిఫరెంట్ అప్రోచెస్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ ఛానల్స్ ఎలా ఉంటుంది అనేసి. సో నేను అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీకు బేసిక్స్ నుంచి మనకు లెక్చరర్స్ ఇచ్చేవాళ్ళు యూట్యూబ్లోనే ఉన్నారు. సో యూట్యూబ్ కాకుండా ఇంకా బయట మనం యూడమీలో కానీ ఇలా క్లాసెస్ అటెండ్ అయ్యి కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. బట్ దెన్ మీకు మన తెలుగులో కానీ లైక్ కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే యూట్యూబ్ ఛానల్లే నేను రికమెండ్ చేస్తాను. సో నేను కూడా ఆ టైంలో యూట్యూబ్ ఛానల్స్లో ఒక చిన్న టాపిక్ ఉన్నా కానీ ఆ టాపిక్ మీద నేను యూట్యూబ్లో వెళ్ళి వీడియోస్ సర్చ్ చేసేదాన్ని. సో 2 to 3 వీడియోస్ చూసేదాన్ని, మొత్తం నోట్ డౌన్ చేసుకునేదాన్ని. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటి అంటే, నేను ఏదైనా పేపర్లో పెట్టి లైక్ రాసుకుంటేనే నాకు అవి ఇంకా చాలా బాగా గుర్తుంటుంది. సో నేను ఎవ్రీథింగ్ ఏ వీడియో చూసినా దాని గురించి రాసుకుంటాను అండ్ ఆల్సో ప్రిపేర్ అవుతాను అనమాట. అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆన్ కూడా ఉండాలి. సో మీ దగ్గర ల్యాప్టాప్స్ లేదు అంటే లైక్ మీరు కాలేజ్ సిస్టమ్ ల్యాబ్స్ ఇవి యూస్ చేసుకోండి. కాకపోతే పర్సనల్ ల్యాప్టాప్ ఉండేది చాలా చాలా మంచిది. సో నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ ఉండింది కాబట్టి నేనైతే ఎగ్జిక్యూట్ చేసి కూడా ట్రై చేసేదాన్ని అనమాట. అంటే మొత్తం నేనే కోడ్ రాసి కాదు, సో ఆల్రెడీ ఉన్న కోడ్ని మొత్తం ఉన్న కోడ్ని నేను చూసి సిస్టంలో ఎంటర్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి, సో ఎలా ఈ కోడ్ మనకి అవుట్పుట్ తెస్తుంది, సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఆల్సో ఏదైనా చిన్నది మిస్ అయినా కానీ మనకి ఎర్రర్స్ వస్తుంది కదా, సో ఆ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, సో ఇలా బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నేను చెప్తున్నాను కదా, నేను 4th ఇయర్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా నాకు అడిషన్ ఆఫ్ 2 numbers కానీ స్వాపింగ్ ఆఫ్ 2 numbers కానీ అనేది చాలా టఫ్ అనిపించింది. సో ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఇప్పుడు కోడింగ్ ఫీల్డ్లో సెటిల్ అయ్యాను అంటే దెర్ ఇస్ మనకి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకు అర్థమైపోతుంది సో ఇదే మన ఫ్యూచర్ అనేసి. సో అప్పుడు మనం ఇంకా మొత్తం కాన్సన్ట్రేషన్ అంటే దాని మీదే పెట్టాలి. సో నేను 4th ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట, మొత్తం యూట్యూబ్లోనే చూసుకునేసి. సో C++, జావా, సో ఈ 3 బేసిక్స్ నేను నేర్చుకున్నాను. సిలో ప్రో అని చెప్పలేను, C++లో ప్రో అని చెప్పలేను, జావాలో ప్రో అని చెప్పలేను. సో ఈ 3 టాపిక్స్ అయితే నేను కవర్ చేసుకున్నాను. కానీ నేను ఏ సర్టిఫికేషన్ అయితే చేయలేదు. సో మొత్తం యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూసి కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. యూడమీలో ఫ్రీ కోర్సెస్ ఉంటుంది. సో అవైతే జాయిన్ అయినాను. ఒక హాఫ్ వరకు కంప్లీట్ చేయగలిగాను కానీ నేను మొత్తం అయితే కంప్లీట్ చేయలేకపోయినాను. బై దట్ టైం నాకు ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసింది అండ్ నాకు యాక్సిడెంట్ అయింది. సో ఇంకా తర్వాత ప్లేస్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. సో ఈ కన్ఫ్యూజన్లో ఇట్ ఈస్ వెరీ లేట్. సో నేను లేట్గా స్టార్ట్ చేస్తాను, నేను అదే చెప్తున్నాను అనమాట. సో మేము సాఫ్ట్వేర్లో ఎంటర్ అవుతున్నాము, మేము ఇంకా ఐటీ ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నాము, మేము ఇంకా కోడింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని రియలైజ్ అయ్యే టైం వచ్చేసి ఇట్స్ వెరీ హై టైం. సో మేము 4th ఇయర్లో అది రియలైజ్ అయినాం. సో 4th ఇయర్లో రియలైజ్ అయ్యి ఏం టైం ఉంటుంది అసలు. సో మనం సెమిస్టర్ కంప్లీట్ చేసుకుంటామా, లేకపోతే మనం ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తామా, ఈ కోర్సెస్ చేసుకుంటామా. సో ఇట్ ఈస్ వెరీ హై టైం. సో మాకు ఇది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ ఆల్సో ఒక మంచి థింగ్ ఏంటి అంటే అప్పుడు కరోనా టైం అనమాట. సో కరోనా టైం కాబట్టి మాకు చాలా టైం ఉండేది. కాలేజ్కి వెళ్ళి రావడం ఇవంతా ఏమి ఉండదు కాబట్టి నేను మొత్తం యూట్యూబ్లో అంతా డౌన్లోడ్ చేసి పెట్టుకునేసేదాన్ని అనమాట. ఒక C బేసిక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఒక 2 to 3 hours ఆఫ్ వీడియో ఉంటుంది అనమాట. సో డౌన్లోడ్ చేసుకునేదాన్ని అప్పుడంతా. సో ఫ్రీ టైం దొరికినప్పుడు అంతా నేను ఆ వీడియోను చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఖాళీగా కూర్చున్నా కానీ ఆ వీడియోస్ చూసుకుంటూ నేను జస్ట్ చూడడం అంతే. నేను రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తానా లేదా అనేది సెకండరీ. మీకు పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్ట్రీమ్స్లో మీరు డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు సెటిల్ అవ్వాలి అనే థాట్ మీకుంటే దెన్ మీరు ఓన్ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. బట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్గా ఉండేవాళ్ళు బయటకు వచ్చి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనం సెటిల్ అవ్వాలి అంటే మీరు 2nd ఇయర్ 1st ఇయర్ ఇట్ ఈస్ బెటర్. ఫస్ట్ ఇయర్ మీరు ఇంటర్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంటర్ వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడము. సో ఇచ్చే సజెషన్ అయితే అది. ఒకవేళ మీరు 2nd ఇయర్ 3rd ఇయర్లో ఉన్నారు అంటే ప్లీజ్ ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. సో మీరు వన్స్ 4th ఇయర్లోకి ఎంటర్ అయినారంటే ఆ తర్వాత లైఫ్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ స్టిల్ రిగ్రెటింగ్ దట్ నేను 2nd ఇయర్లో కానీ 3rd ఇయర్లో కానీ ఇలా ప్రోగ్రామింగ్ ముందే నేర్చుకోనంటే ఇంకా నాకు ఈజీ అయి ఉండేది అనేసి. బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో మీరు ఇప్పుడు కానీ 2nd 3rd ఇయర్లో ఉన్నారు అంటే ప్లీజ్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక్క సర్టిఫికేషన్ అయితే చేసి పెట్టుకోండి. C or C++, వాట్ ఎవర్ ఏదో ఒక కోడింగ్ రిలేటెడ్ కోర్స్ అయితే ఒకటి సర్టిఫికేషన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి. సో ఆన్లైన్లో మీకు చాలా ఇంటర్న్షిప్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఒక 10 ఇంటర్న్షిప్స్ కనిపించాయి, ఆ 10కి అప్లై చేసేసేయండి. సో ఏదో ఒక్కటన్నా మీరు సెలెక్ట్ అవుతారు కదా. సో ఒక ఇంటర్న్షిప్ కానీ ఒక ప్రాజెక్ట్ అండ్ మీ బీటెక్ ప్రాజెక్ట్ కూడా మీరు మంచిగా
మంచిగా దాని మీద నాలెడ్జ్ అయితే తీసి పెట్టుకోండి. అండ్ సర్టిఫికేషన్ చెప్పాను కదా, సో సర్టిఫికేషన్ అయితే చేసుకోండి. సో అలా బేసిక్ నాలెడ్జ్కి మేము 4th ఇయర్ వరకు ఒక బేసిక్ నాలెడ్జ్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మాకు ఇంకా ఇంకా ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి అనే ఒక ఇది ఉంది కాబట్టి సో అప్పుడు కొంచెం బిజీ అయిపోయినాము. సో అంత పట్టించుకోలేదన్నమాట. అండ్ ఇంకా ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయినాయి. సో ప్లేస్మెంట్ స్టార్ట్ అయిన ఒక 10 to 20 days నేను చెప్పాను కదా, మాకైతే మంచిగా ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్లో మేము ఏమంటారు అన్నీ నేర్చుకొని ఆ తర్వాత ఇంకా ఎగ్జామ్స్ అయితే క్వాలిఫై అయ్యాము. అండ్ నేను చాలా వరకు నేనైతే చూసిన వీడియోస్ కానీ నేను చేసిన ఆన్సర్స్ కానీ ఇవైతే నాకు ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడానికి అయితే కొంచెం యూజ్ అయ్యింది. లైక్ 50% యూజ్ అయిందనమాట. సో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో క్వశ్చన్ అనేది కూడా నేను అండర్స్టాండ్ చేసుకోగలిగినాను. ఒక జీరో నాలెడ్జ్లో ఉన్న ఒక అమ్మాయి నేను అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతున్నాను అంటే ఇట్ ఈస్ గ్రేట్ఫుల్ ఫర్ మీ. సో నా వరకు నేను కొంచెం ఏదో నేర్చుకున్నాను అనేసి నేను అనుకుంటాను. సో అలా ప్లేస్మెంట్స్ అయితే క్రాక్ చేసాము అనమాట. సో ఆ తర్వాత అందరికీ ఇంకా ప్రతి ఒక్కరూ లైక్ సిఈసి అని కాదు, ట్రిపుల్ అని కాదు, సివిల్ అని కాదు, లైక్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ సాఫ్ట్వేర్కి వచ్చే ఏమంటారు అప్లై చేస్తుంటారు. సో అక్కడే మనకు ఈజీగా అర్థమైపోయింది. సో మనం చదివేది ఒకటి, మనం సర్చ్ చేస్తున్న జాబ్ ఒకటి అనేసి. సో ఒకవేళ మీరు ట్రిపుల్లో మెకానికల్లో ఉన్నా కానీ మీ ఎయిమ్ అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్నప్పుడు సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ ఫ్రమ్ నౌ ఓన్లీ. సో అదే కదా, సో మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు అని చెప్తాను. సో మేము అదే చెప్పాను కదా, లేట్ రియలైజేషన్ వల్ల మాకు టైం లేకుండా పోయింది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ కాలేజెస్లోనే ఉంటారు మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్. సో మీరు ఖచ్చితంగా సర్టిఫికేషన్ చేయండి, మొత్తం నేర్చుకోండి అని చెప్తాను. సో మొత్తం ప్రో ఉండండి అని అయితే నేను చెప్పను, కానీ జస్ట్ అట్లీస్ట్ బేసిక్స్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత మీకు చాలా ట్రైనింగ్స్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ ఇట్ విల్ బీ ఏ డిఫరెంట్ స్టోరీ. అండ్ దెన్ అసెంచర్ హ్యాపెండ్. సో అసెంచర్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం భయమే ఉండిందనమాట. సో మనకు వచ్చిన కోడింగ్ నాలెడ్జ్తో ఎలా సర్వైవ్ అవుతాము అనేసి. బట్ స్టిల్ మాకు ప్రాపర్ ట్రైనింగ్. సో ఈ ప్రైమర్స్ ఉంటాయి కదా, మాడ్యూల్స్ అని చెప్పాను కదా, సో అక్కడ లైక్ బేసిక్స్ నుంచి ఉంటుందన్నమాట. సో మీరు మీరు ప్రో అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రైమర్స్ అవన్నీ కంప్లీట్ చేయాలి అంటే బేసిక్ ట్రైనింగ్స్ మీకు ఆ మాడ్యూల్స్లో నుంచే ఇస్తారు. సో ఇట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు అసెంచర్లో జాయిన్ అవుతున్నారు ఇంకొన్ని రోజుల్లో అంటే ప్లీజ్ ఆ ప్రైమర్స్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అయితే ప్రైమర్స్లో వాళ్ళు కవర్ అయితే చేస్తారు. సో నేను ప్రైమర్స్ని అయితే చాలా సీరియస్గా తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేనైతే కవర్ చేశాను. లైక్ మొత్తం అసెస్మెంట్స్ కానీ నాలెడ్జ్ చెక్స్ అవి ఉండేటివి. సో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎస్. సో ఆ మాడ్యూల్స్లో కూడా నాకేమైనా అర్థమయ్యేది కాదు అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసేదాన్ని అనమాట. సో లైక్ కంపేర్ చేసుకునేదాన్ని అక్కడ మాడ్యూల్స్లో ఎలా ఉన్నాయి, యూట్యూబ్లో వీళ్ళు ఎలా చెప్తున్నారు అనేసి. సో అలా ప్రైమర్స్ అయిపోయింది. అండ్ దెన్ కమ్స్ స్ట్రీమ్ ట్రైనింగ్. సో స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ బూన్ ఫర్ ఎవ్రీవన్. సో మీకు ఒక కంపెనీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంటే అది కంపెనీ సైడ్ నుంచి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం అవ్వచ్చు, కానీ బట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్ ఈస్ లైక్ మనకు ఒక బూస్టప్ అనమాట. సో మనము ఇట్ ఈస్ మంచి ఆపర్చునిటీ మనం స్ట్రీమ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం అనేది. సో స్ట్రీమ్ ట్రైనింగ్లో కూడా మంచిగా మనకు ఎగ్జామ్స్, అసెస్మెంట్స్ అవన్నీ పెడతారు. సో వీ కెన్ నాలెడ్జ్ చెక్. సో మనం ఎంతవరకు ఉన్నాము, ఎంతవరకు నేర్చుకుంటున్నాము అనే చెక్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బీ లైక్ వన్స్ మీరు ఫ్రెషర్గా ఎంటర్ అయిన తర్వాత లైట్ తీసుకోకండి. సో మీరు జీరో నాలెడ్జ్తో మీరు ఎంటర్ అయినారు అంటే కూడా దెర్ ఈస్ సెకండ్ ఛాన్స్ ఫర్ యూ. సో మీ సెకండ్ ఛాన్స్ అనేది తీసుకునేసి మొత్తం స్ట్రీమ్ ట్రైనింగ్ కానీ ప్రైమర్స్ కానీ మొత్తం నేర్చుకోండి. అండ్ ఇట్ విల్ బీ లైక్ కష్టపడాలి ఖచ్చితంగా. మీరు బీటెక్లో కష్టపడలేదు అంటే డెఫినెట్లీ మీరు జాయిన్ అయిన తర్వాత కష్టపడాలి. ఒకవేళ మీరు బీటెక్లోనే మీరు మంచిగా నేర్చుకునేస్తే దెన్ మీకు ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ జస్ట్ ఈజీగా కంప్లీట్ చేసుకునేచ్చు అనమాట. సో అలా ఉండిందనమాట నా జర్నీ అయితే. సో స్టిల్ స్ట్రగ్లింగ్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ న్యూ లెర్నింగ్ ఫర్ అస్ హియర్. సో ఎవ్రీ డే మనకు కొత్త టాస్క్ వస్తుంది. సో ఆ టాస్క్ అనేది మనకు ఆల్రెడీ మనం చూసినాం అనమాట. సో దాన్ని అనలైజ్ చేయాలి అండ్ ఏ లాజిక్ మనం అప్లై చేయాలి అనేది చూసుకోవాలి. సో అప్లై చేసిన తర్వాత కొన్నిసార్లు అవి వర్క్ అవ్వదు. సో టీమ్ లీడ్స్ హెల్ప్ తీసుకోవాలి, మేనేజర్స్ హెల్ప్ తీసుకోవాలి. సో ఇలా స్ట్రగుల్ అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రగుల్ అవ్వకుండా మీరు ఉండాలి అంటే స్టార్ట్ ఫ్రమ్ నౌ. సో ఇట్ ఈస్ నాట్ టూ లేట్. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి, కోర్సెస్ చేయండి.
మోస్ట్లీ ఆన్లైన్స్లో మీకు అన్నీ అవైలబుల్గానే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా ప్లాట్ఫామ్స్ తెలిసే ఉంటాయి. సో జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అనేసి నేను చెప్తాను. లైట్ తీసుకోకండి, బికాస్ మీరు ఇప్పుడు లైట్ తీసుకున్నారు అంటే రేపు మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అలొకేట్ అయిన తర్వాత మీకు టాస్క్ ఇస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది మీకు లైక్ ఏమంటారు షివరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలా మనం ఇది సాల్వ్ చేస్తాము అనేసి. సో మీరు అప్పుడు స్ట్రగుల్ అవ్వకూడదు అంటే ఇప్పుడే కోడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో నాన్ ఐటీ అయినా ఐటీ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్ట్రీమ్స్, జస్ట్ లెర్న్ కోడింగ్ అనేసి నేను చెప్తాను. ఒకవేళ మీరు లైక్ వేరే డిపార్ట్మెంట్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే దాన్ని ఇట్స్ ఫైన్. కాకపోతే మీరు సాఫ్ట్వేర్కి ఎంటర్ అవ్వాలి అనుకుంటే సో ఇదే నేను చెప్పేది, స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఓకే, సో చెప్పాను కదా, సో మై జర్నీ వాజ్ నాట్ దాట్ ఈజీ, కొంచెం స్ట్రగులే అని చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో నేను నా స్టోరీ వల్ల నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే లైక్ స్టార్ట్ ఎర్లీ అనేసి చెప్తాను. సో అదర్ దెన్ దట్ యూ క్యాన్ డూ ఇట్. సో మీరు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఏమంటారు మీకే ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట, నేర్చుకోవాలి చేయాలి అనేసి. సో ఇట్ ఈస్ మేనేజబుల్ ఓన్లీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మొత్తం రాగా అయితే చెప్పాను జరిగింది. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బీ ఐ ఓపెనింగ్ ఫర్ యూ. సో లెర్నింగ్ స్టార్ట్ చేయాలి అనేసి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో ఇలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫికేషన్ ఏమైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.